అన్నా మీరు రోజుకి ఒక 100 కాయలు అమ్ముతా అన్నారు కదా. ఒక కాయ వచ్చేసి 50 రూపాయలు అంటే మీకు రోజుకి వచ్చేసి ఒక 5,000 వరకు వస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కొబ్బరి బొండాలు అమ్మే అతని దగ్గరికి వచ్చాము. నగర్ మెట్రో స్టేషన్ దగ్గర ఉన్నాము. ఇక్కడ కొబ్బరి బొండాలు అమ్మే అతని దగ్గర ఉన్నాడు. సో ఆయన రోజుకు ఎన్ని కొబ్బరి బొండాలు అమ్ముతాడు, అతని బిజినెస్ ఎలా ఉంది అనే దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న. నమస్తే అన్న. అన్న మీరు ఈ కొబ్బరికాయల బిజినెస్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారన్న? 2 సంవత్సరాలు అయిందండి. 2 సంవత్సరాలు అవుతుంది. ఓకే, మీరు ఈ కొబ్బరికాయలు ఎక్కడి నుంచి తీసుకొస్తారు? బెంగళూరును, కేరళ, ఆంధ్ర. ఓకే, ఇందులో ఏ రకాల కొబ్బరికాయలు ఉంటాయి? రెడ్ అంటే కేరళ కలర్ రెడ్ కలర్ ఉంటాయి, కేరళ అయితే గ్రీన్ కలర్ ఉంటాయి, ఇప్పుడు ఆంధ్ర కలర్ గ్రీన్ కలర్ ఉంటాయి. ఇప్పుడు ఈ గ్రీన్ కలర్ ఉన్న కొబ్బరికాయలు ఎంత ఉంటుందన్న ఒక కొబ్బరికాయ? గ్రీన్ కలర్ ఉంటుంది. మనం ఇప్పుడు అయితే 50 రూపాయలకి 50 అమ్ముతాం. మన ఎండాకాలం అయితే 60, 70 కూడా అమ్ముతాం ఎండాకాలం. మీకు ఎంత పడుతుందన్న కాయ? మాకు వచ్చే 38, 36 రూపాయలకి ఎత్తనా. ఓకే కాయకు వచ్చి 12 రోజులు మిగులుతుంది. ఓకే సరే, ఒక 10 రూపాయలు వేసుకుందాం. 40 రూపాయలు పడుతుంది, 10 రూపాయలకు అమ్ముకుంటారు. 100 అంటే ఎంత? 1000 రూపాయలు. మీకు 1000 రూపాయలు మిగులుతాయి, ఖర్చులు పోను. ఏ సీజన్లో బాగుంటుందన్న? ఎండాకాలమా? ఎండాకాలం అన్న. ఎండాకాలం అయితే ఇప్పుడు గిరాకు ఉంటుంది కాబట్టి అప్పుడు ఎక్కువ బొండలు ఎక్కువ తాగుతారన్న. ఓకే ఇప్పుడు ఓకే చలికాలం కాబట్టి సీజన్ తక్కువ. ఓకే, మంచిగా ఉంది బిజినెస్. పర్లేదు. పర్లేదు. ఒకరి కింద చేతి కింద కూలిపోయి వస్తుంది అన్న.